జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఖమ్మం జిల్లాలో విజయోత్సవ సంబరాలు జరుపుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం వెనుక గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి, సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ మంత్రులు చేస్తున్న అభివృద్ధి ఈ విజయానికి దోహదపడ్డాయని నేతలు తెలిపారు. జరిగిన జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇది మా 2 సంవత్సరాల ప్రజాపాలన ఇందిరమ్మ పాలనకి రెఫరెండంగా భావిస్తూ ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వారికి మంత్రులు అందరూ కూడా ప్రచారంలో ఒకటే చెప్పారు, మా 2 సంవత్సరాల పరిపాలనకి ఇది రెఫరెండంగా భావిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా ప్రజలు ఆమోదించారు, హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజు పెద్ద ఎత్తున 25,000 మెజార్టీతో గెలిపించారంటే మా ప్రభుత్వాన్ని అందరూ కూడా సమర్థిస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్ అనగానే చాలా పెద్దలు ధనవంతులు ఉండే ప్రాంతం అనుకుంటాం, కానీ అక్కడ పేద ప్రజలు బస్తీల్లో ఉండేవాళ్ళు 80% ఉంటే 20% మాత్రమే మరి ధనికులు ఉంటారు. అలాంటి ప్రజలు అంటే అన్ని వర్గాల ప్రజలు ధనవంతులతో సహా, అదేవిధంగా ఉద్యోగస్తులతో సహా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీతో సహా, బస్తీల్లో ఉండే పేదలతో సహా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని మరి ఈరోజు హర్షం వ్యక్తం చేస్తూ మరి పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించారంటే పేద ప్రజలకు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా 2-3 నెలలుగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తులో హైదరాబాద్ అభివృద్ధికి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్న ప్రణాళికలు ఇవన్నీ కూడా అక్కడ ప్రజలు నమ్మారు. ఈరోజు జూబ్లీహిల్స్ బైపోల్స్లో ఘన విజయాన్ని సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అట్లనే ఖమ్మం జిల్లా మొత్తం కూడా సంబరాల్ని అంబరాన్ని అంటే విధంగా చేసుకోవటం జరుగుతూ ఉంది. ఈ విజయం నిజంగా ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి, అట్లాగే రేవంత్ రెడ్డి అండ్ క్యాబినెట్ చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఆకర్షితులై విఘ్నులైనటువంటి ఆ ప్రాంతంలో ఎక్కువగా జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఎక్కువ చదువుకున్న వాళ్ళు, మేధావులు, అనేక మంది ఉద్యోగస్తులు, పెద్దవాళ్ళందరూ కూడా ఆలోచన చేసి గడిచిన 10 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వంలో ఈ 2 సంవత్సరాలు కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచే ఉండి